కరీంనగర్లోని లోయర్ మానేర్ జలాశయం నుండి కాకతీయ కెనాల్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వబెల్లి సత్యనారాయణ, ఎల్ఎండి రిజర్వాయర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్తో కలిసి బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. 24 టీఎంసీ సామర్థ్యం గల లోయర్ మానేర్ డ్యాము ప్రస్తుతం 22 టీఎంసీలకు పైగా నీటితో నిండుకుండలా మారగా అధికారులు ముందస్తు అప్రమత్తతగా కెనాల్ నుండి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, మానకొండూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు 23 సెప్టెంబర్లో డ్యామేజ్ అయిన తర్వాత దాంట్లో వాటర్ రిజర్వాయర్ లేదు. ఆ వాటర్ లేకుండానే ఈరోజు మనం ఎల్లంపల్లి నుండి వాటర్ అంతా నింపి కింది వరకు లోయర్ మానేర్ డ్యామ్ కానీ మిడ్ మానేర్ డ్యామ్ కానీ అవన్నీ కూడా ఎల్లంపల్లి నుండి వచ్చిన వాటరే. దీంతోనే ఈ వాటర్తోనే చాలా సఫిషియెంట్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొత్తం క్రాక్స్ వచ్చిన తర్వాత అప్పటి నుండి మనం ఉపయోగించట్లేదు. గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టిన మొత్తం పంటలు సమృద్ధికి వచ్చినాయని చాలా ప్రచారం చేసుకున్నారు. దాన్ని టూరిస్ట్ స్పాట్ చేస్తారు. అంటే ఊరికేనే 1,00,000 కోట్లు నీళ్లలో పోసినట్టు అయింది, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మొన్ననే దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కేసుని కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ భ్రమలు, అపోహలు అందరూ కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు కాళేశ్వరం గురించి. కాళేశ్వరం లేకుండానే భారతదేశంలో అధిక దిగుబడి, వరి ధాన్యం అధిక దిగుబడి వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది అందరు గమనించాలనుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్గత విషయాల్లో మనం మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. అది వాళ్ళ అంతర్గత విషయం. పార్టీ కవితను సస్పెండ్ చేయడం అనేది, కవితనే చెప్తా ఉన్నది స్వయంగా. మా బావగారైన హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వీళ్ళే దోచుకొని మా నాన్న పేరు అంటున్నారు. దోచుకున్నదంతా వాళ్ళిద్దరే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో లాభం పొందిందని చెప్తా ఉన్నారు. ఓకే.